హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. నేను చాలా బాగున్నాను. ఐ హోప్ మీరు కూడా చాలా బాగున్నాను అనుకుంటారు. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని అయితే చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఈరోజు మా అక్కయ్య వాళ్ళ ఇంటికి పోయినాము, చూపిస్తాను రండి ఫ్రెండ్స్. మేము టూ వీలర్లో పోతున్నామండి. ఇక్కడ నుంచి 2 కిలోమీటర్లు అంతే ఉంది అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి. బండిలో 2 వీలర్లో పోతున్నాము. మా అల్లుడు బైక్ నడుపుతున్నాడు. మేము ఇండస్ట్రియల్ ఏరియా నుంచి పోతున్నామండి. ఇండస్ట్రియల్ ఏరియాలో ఫ్యాక్టరీలో అయితే ఫుల్ అయితే ఎయిర్ పొల్యూషన్ అంటే ఎయిర్ పొల్యూషన్ అండి. ఎంత ఊదిరిపోతాను చూడండి, చూపిస్తున్నాను, దూరం నుంచి వీడియో తీస్తున్నాను. ఫుల్ పొగ అంటే పొగ, ఎక్కడ చూసినా పొగనే. మేము ఒక 3 o'clock అలా బయలుదేరినాము, అప్పటికే పొగ అంటే పొగ. చూడండి ఎంత పొగ వస్తుందో. చుట్టుపక్కల ఉండే వాళ్ళంతా ఎట్లా ఉంటున్నారు. స్మెల్ కూడా కొంచెం బ్యాడ్ స్మెల్ వస్తుందండి. చుట్టుపక్కల ఉన్న గ్రామాలలో, పల్లెటూరులో అంతా ఎలా నివసిస్తున్నారో అనిపించేస్తుంది. స్మెల్ వస్తుంది, పొల్యూషన్ వేరే, ఎలా ఉంటున్నారో ఏమో అండి. ఆరోగ్యాలు అయితే జాగ్రత్త ఫ్రెండ్స్. చూపిస్తాను రండి ఇంకొకసారి. ఇలా ఒక్కరోజుకే తట్టుకోలేకపోయినా నేనైతే. కొంచెం సేఫ్ చూడండి, ఇంత పొగ వస్తుంది చూడండి. ఒక్కటి కాదు, ఎన్ని ఉన్నాయి అన్నీ కూడా పొగ 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 వస్తూనే ఉందండి. చూడండి ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది, బ్లాక్ కలర్గా వస్తుంది చూడండి ఎన్ని ఉన్నాయి. ఇటు సైడ్ వచ్చినాం కాబట్టి ఇటు సైడ్లోనే చూసినా నేను. ఈ సైడ్ మేము వెళ్ళే దారి ఇటు ఉంది కాబట్టి ఇక్కడ వచ్చిన ఫ్యాక్టరీలో అయితేనే పొగ చూసినామండి మేము. ఇంకా ఎన్ని ఉన్నాయో అయితే తెలీదు. మా అక్క వాళ్ళ ఊరికి ఎంట్రన్స్ వచ్చేసినాము చూడండి. వాళ్ళది వచ్చి ఉణిసేనల్లి అని పోతాము. ఇక్కడైతే పంట పొలాలు అయితే భలే ఉన్నాయండి. అంత గ్రీనరీ. చాలా రోజుల తర్వాత ఇలా వచ్చినా నేను. నాకైతే మనసు సంతోషంగా అనిపించేసింది. చూడండి ఎక్కడ చూసినా గ్రీన్ గ్రీన్ గ్రీన్. ఇక్కడంతా రేషం పంట ఎక్కువ పెట్టినారండి. రేషము అండ్ ఇది రాగి పంట. పొలాల్లో అయితే ఫుల్ రాగి ప్లస్ ఇది రేషం పంట పెట్టేసినారండి. అంత గ్రీన్. రోడ్ పక్కన అటు సైడు గ్రీనే ఉంది, ఇటు సైడు గ్రీనే ఉంది. చూడండి ఆవులు మేస్తున్నాయి రేషం చెట్లలోనూ. ఇటు సైడు చాలా బాగుండే. సరదాగా అలా వెళ్ళొచ్చినాం మేమైతే. చూడండి ఎక్కడ చూసినా గ్రీన్. ఎంత రోడ్డు పొడవునా గ్రీన్ గ్రీన్ గ్రీన్. చాలా అంటే చాలా బాగుండే. చూడండి రాగిపేరు, ఇక్కడ రాగిపేరు నాటినారు. అప్పుడే వచ్చింది, ఒక నెల పైన అయినట్లుంది కోతకి. ఇంకా 2 months అయితే రాగి పంట రెడీ అయిపోతుంది. చూడండి మేకలు గొర్రెలు అన్నీ ఉన్నాయి. చూడండి అదే మక్కలది వైట్ కలర్ది కొత్తిల్ల, వెనక కలర్ పాతిల్ల. కొత్తిల్లు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు, టైల్స్ వేస్తున్నారు. ఏమో కొంచెం పని ఉంటే అందుకే వచ్చినాం మేము. చూడండి ఇట్లా పోతున్నాము. వేసి మాకు ఉందో లేదో అనుకొని చూసాను. చెట్లనే దండిగా పెట్టింది ఆయమ్మ ఇంటి ముందర అయితే బాగా. చూడండి ఇప్పుడు ఇది మక్కలు పాతిల్లు. తులసి చెట్టు చూడండి పెద్దగా అర్లింది. ఎవరు లేనట్లని పోతున్నట్లే ఎంట్రన్స్లో మిర్రర్ ఉందండి. చాలా బాగుంటే దాంట్లో చూసుకుంటాను. చాలా బాగుండే మిర్రర్ అయితే, పెద్దగా ఉంది. ఆడవాళ్ళకి ఎంతన్నా మిర్రరే కదా ఇంట్రెస్ట్. మా అక్క వాళ్ళ హస్బెండ్ చూపిస్తాను. మా అక్క వాళ్ళ హస్బెండ్ లేరు. చూడండి ఇతను మా బావ. 2006లోనే ఎక్స్పైర్ అయ్యారు. పిల్లలంతా సంతోషపడిపోతున్నారు. మా అల్లుడైతే అప్పుడే రెడీగా ఏందో తిందామనేసి బరగులు తెచ్చుకుంటున్నాడు. అలా బరగులు తిందామంటే వద్దులే బారా మసాలా వేస్తా అత్త అనేసి బారా మసాలాకి అన్నీ కట్ చేస్తా అన్నాడు. ఇప్పుడు కట్ చేస్తాడు చూడండి. పిల్లలు ఎక్కడికి పోయినా సమ్మర్ కదండి, ఇప్పుడు ఎక్కడికి పోయినా ఏం తినాలా, ఎక్కడ ఆడల్లా, ఏమి అనేసి థింక్ చేస్తూ ఉంటారు. చూడండి మా పాప, మా అక్క కొడుకు, మా అల్లుడు అంతా. నేను కూడా పోయినాను బురుగులు తిందామని. మా చెల్లెలు కొడుకు వీడు బిట్టు అనేసి. ఇంకా బారా మసాలా వేద్దాం అనుకునేసి ఫిక్స్ అయినాడు వాడైతే. వినేలేదు, బారా మసాలా వేద్దామని అంటున్నాడు. వేసేస్తాం అక్కడానికి. వాడే వద్దులేరా అంటే కట్ చేస్తానని తీసుకొని కట్ చేస్తున్నాడు. అప్పుడే రెడీ చూడండి. ఎవరి మాట వినలేదు. సీతయ్య వీడు. అదే చూడండి, అది కట్ చేస్తానేరా అంటే వద్దులే నేను కట్ చేస్తానంట. పిల్లలంతా ఒకరి మీద ఒకరు ఏందో ఆడుకుంటున్నారు, ఏందో మాట్లాడుకుని నవ్వుకుంటున్నారు.
నేను బెడ్రూమ్లో నుంచి షూట్ చేసినాను ఇదైతే. ఫోన్ వాడిని బాగా చూడలేదని నేనే పోయినాను. నేనే పోయి అంతా వేసిస్తాను. కట్ చేసినాడు వాడే. మళ్ళీ పోయి నేనే వేసినాను. ఉప్పు కారం వేద్దామని పోయినాను, ఎక్కువ వేసారనేసి. మా అక్క ఇంటి పైన పెట్టుకుంది, ప్యాకెట్లో పెట్టుకుంది. అంత డబ్బాల్లోకి వేయలేదనమాట. సాల్ట్ అదే కారం పౌడర్ అని నేను డస్ట్ అవుతుందని ప్యాకెట్లో పెట్టింది. చూడండి, టమోటాలు ఎర్రగడ్డలు కట్ చేసి వేసేసినాను. కొంచెం కారం పౌడర్ వేసి, కొంచెం సాల్ట్ వేసేసి, కొత్తిమీర లాస్ట్లో కొత్తిమీర చల్లుతాను. జస్ట్ కలిపేస్తాను. చూడండి బాగుంటుందో. ఎప్పుడన్నా ఇట్లా పిల్లలంతా కలిసినప్పుడు టైంపాస్కి బాగుంటుందండి ఇది. ఈవినింగ్ స్నాక్స్గా కూడా వాడచ్చు. మేమైతే బారా మసాలా అంటాము, కొంతమంది ఒక్కొక్కరు ఒక్కొక్క మాదిరి అంటారు, చురుమూరు అంటారు, అట్లా ఏమేమో అంటారు. మేమైతే బారా మసాలా అంటామండి. మీరేమన్నా వెరైటీ పేరు ఏమన్నా అంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్, చూద్దాము ఏమేమి పిలుస్తారో. కొంచెం సాల్ట్ కొంచెం వేసేసి, లెమన్ లేదంటే మా ఇల్లు లేదు, లెమన్ తెస్తానని తీసుకొని వస్తాను అత్త అని పోయినాడు, ఇంకా రాలేదు. కొంచెం నేనంతా ఉప్పు కారం అయిందో లేదో అనేసి టెస్ట్ చేస్తాను. చూడండి బాగా వచ్చింది. కొత్తిమీర వేద్దాం ఇప్పుడు. కొత్తిమీర వేసేసి అంతా మిక్స్ చేసుకొని తినేసేదేనండి. 2 minutesలో రెడీ అయిపోతుంది. అంటే దోసకాయ కూడా వేయచ్చు, ఏం లేదు, ఉండే దాంట్లోనే మేము రెడీ చేసుకున్నాము. బాగా చూడండి, కొత్తిమీర వేసి కలిపేసిన నేను. కొంచెం కొత్తిమీర ఉంటే అది కూడా వేసిన నేను. పల్లెటూరులో ఎంత అవైలబుల్ ఉంటే అంతట్లోనే రెడీ చేసేసుకున్నాళ్ళ, అంతే. చూడండి తిని టేస్ట్ చేసినాను, అవి బాగున్నాయని. మా అక్క కొంచెం పిండి మిగిలిందని ఒబ్బట్లు కాల్సింది. ఒక 7-8 ఒబ్బట్లు అవుతాయని కాలుస్తుంది. చూడండి రెడీ చేసి పెడతాంది ఒంట్లనైతే. వడలను కొన్ని వడలు వేస్తానని చెప్పింది. శనగబ్యాళ్ళు వడలండి. అవి వేసేసి చూపిస్తానండి వేసిండేది. ఏందో ఇట్లా మాట్లాడుకొని అది అట్లా ఇది ఇట్లా అనేసి మాట్లాడుకొనేసి తడతాను. నేనే కాలుస్తానండి. మా అక్క ఉబ్బట్లు తడుతుంది. షూట్ అయితే మా ఎల్లుడు చేసినాడు అనుకుంటాను. ఇది ఒబ్బట్లు తట్టేసి చూడండి, ఒక 6 అయినాయి. ఇంకోటి అవుతుందని మా అక్క పిండి అంతా తీసుకొని నీట్గా చేస్తాను ఒంట్లో. ఒకటిగా తట్టేసింది. చూడండి, ఒక 7 ఒబ్బట్లు కాల్చుకున్నాము. కొన్ని వడలు చూడండి, అన్ని వడలు మాకు సరిపడినంత వడలు వేసుకొని తింటాము. వేడిగా తినేసి చూడండి. వీడైతే బారా మసాలా గిన్నె పెట్టుకొని తింటాడు. నేను తెచ్చి పెట్టినాను తినండి అంటే వద్దులేస్తా అంటే నేను ఫస్ట్ తినేస్తాను, నువ్వు వేడిగా తిందామని. కాలుతా ఉండండి. చాలా బాగుండే ఈరోజు అయితే మా అక్క వాళ్ళ ఇంట్లో. చాలా సంవత్సరాల తర్వాత పోయినాం మేమైతే. తినేసిన తర్వాత మా అక్క చేను దగ్గరికి అట్లా పోయేస్తాం రండి, మామిడికాయలు ఏమైనా ఉన్నాయేమో చిత్రాన్నం చేసుకుందాము అని పోతాన్నామండి. పోయే దారిలోన దూడలు అయితే భలే ఉన్నాయండి. చూడండి, చిన్న దూడ ఇంకా నిన్నేనే వేసిందంట. ఆవులన్నీ భలే ఉన్నాయి. పక్కనైతే అందరూ అడుగుతున్నారు ఎవరు పిల్లలు అనేసి. ఇక్కడ చూడండి బాగుంది. చూడండి ఆవులంతా పల్లెటూరు వాతావరణం అండి ఫుల్. ఈరోజు అయితే దగ్గరలోకి వచ్చేసి అక్కడ కూడా అంతేనండి. చూడండి రాగిపోయారు, భలే నాటినారండి. పండు అయితే భలే వచ్చింది. గ్రీన్ ఎవరు గ్రీన్ అంటే ఎవరు గ్రీన్ అండి. చూడండి ఎక్కడ చూసినా చుట్టుపక్కల అంతా గ్రీనే. భలే ఉంది చెట్లు చేమలన్నీ. చూడండి బాగా కోతకొచ్చింది ఇది. జూమ్ చేసి చూపిస్తాను, దగ్గరికి పోలేదు. ఎవరిదో చేను అది, అందుకని చూపిలేదు. ఇటు సైడ్ పోదాం ఇప్పుడు. మొక్కలు చేను దగ్గరికి వచ్చేసినప్పుడు చూడండి రేషం చెట్లు. రేషం పంట ఎక్కువ రేషం వేపుతారు అనుకుంటాను వీళ్ళూరులో, అందుకనేసి రేషం ఎక్కువ ఉంది. ఇదండి 2 మామిడి చెట్లు ఉన్నాయి. మా అక్క కొడుకు ఎక్కుతున్నాడు. చూడండి ఈ క్లిప్ అయితే మా చెల్లెలు కొడుకు తీసినాడు, బిట్టుగాడు. వాడు తీసింది ఇది. చూడండి షేక్ చేసుకుంటూ తీస్తున్నాడు. ఓవరాల్గా ఫుల్ ఎంజాయ్ చేసినానండి నేనైతే. ఎవరేమో కానీ నేనైతే ఫుల్ ఎంజాయ్ చేసినాను. బాగుంటుంది ఇలా చేనుల దగ్గరికి పోయి పల్లెటూరులో అట్లా స్పెండ్ చేసుకొని గ్రీనరీ చూసాక టెన్షన్ అంతా రిలీఫ్ అయిపోయిందండి. కావాలంటే మీరు కూడా ఒకసారి టెస్ట్ చేయండి ఫ్రెండ్స్.
చెట్లు చేమలు అన్నీ నీట్గా గ్రీన్ కలర్గా చూస్తే మైండ్ అంతా రిఫ్రెష్ అవుతుంది. చూడండి మామిడికాయలు చిన్న చిన్నవి, పైన కొంచెం పెద్ద ఉన్నాయంటే పైనకి ఎక్కించినాం మేము, చిన్న చిన్నవే. చూడండి ఈ సైజు ఉన్నాయి, కింద చాలా పడిపోయినాయి, పైన కొంచెం పెద్దగా ఉన్నాయని పైనకి ఎక్కినాడు. చూడు మావాడు అది కొంచెం నీరు కారుతుందని ఇట్లా రుద్దుతున్నాడు. అట్లా చేస్తే అదే పాలు అనేది వస్తుంటుంది కదా, నిలిచిపోతుందని అట్లా చేస్తున్నాడు మా చెల్లెలు కొడుకు. మంచి మంచి ఐడియాలు వేస్తాడు వాడైతే. చూడండి మామిడికాయలు చిన్న చిన్నగా ఉన్నాయి. సూర్యుడైతే మునిగే టైం అవుతుంది. చూడండి భలే ఉంది, వ్యూ అంతా సూపర్ ఉందండి. నాకు ఎంత వీలు పడితే అంత షూట్ చేసినానండి నేను. చూడండి చాలా బాగుంది అనుకుంటాను. ఇంకంతా పీకేసినాము, ఇంటికి పోదామనేసి. చూడండి ఎక్కడ చూసినా గ్రీన్ గ్రీన్ పచ్చగా కనిపిస్తుంది. చూడండి మామిడికాయలు ఈ సైజువేనండి, కొన్ని పీక్కున్నాం అంతే. ఇంకొచ్చినాము అనేసి. చాలా పెద్దగా అయితే కాలేదు, ఇంకా ఈ మంది అంతా పోతే కొంచెం సైజు వస్తుంది, ఊరగాయ పెట్టుకోవచ్చు. చూడండి నేనైతే అలా 4 మామిడికాయలు పెట్టుకొని సన్లో తీస్తామనుకొని ఇట్లా ఫోటో షూట్ చేస్తామనుకుంటే కాలే, పిల్లలతోనూ గలాట్ ఎక్కువ. ఇంకంతా ఇంటికి సూపర్ అంటే ఫుల్గా ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్. మళ్ళీ వీడితో మళ్ళీ కలుస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.